కనుక ఇలాంటి వాళ్ళందరి గురించి కూడా ఫీల్ అవుతున్నాను. అందుకే చెప్తుంటాను ఇయన్నీ విడమరిచి ఇయన్నీ చేయటానికి గల ప్రధాన కారణం ఇప్పుడు చదవబడిన పేర్లు చాలా ఉన్నాయి. అవన్నీ చదువుకొనెళ్తే కిందకెళ్ళేసరికి వాళ్ళు ఏంటేంటి చేశారో అక్కడ రాస్తున్నాడు చూడండి. వారు విశ్వాసము ద్వారా వారు దేవుడి మీద వాళ్ళకున్న నమ్మకం ద్వారా రాజ్యములను జయించారు, రాజ్యాలను జయించారు, నీతి కార్యములను జరిగించి నీతి కార్యాలు జరిగించారు, వాగ్దానములను పొందిరి, వాగ్దానములను పొందిరి. దేవుని యొద్ద నుండి సింహముల నోళ్లను మూసిరి, సింహములు నోళ్లు మూయించారు, అగ్ని బలమును చల్లార్చిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకొని ఖడ్గదారలను కత్తులతో నరుకుతుంటూ తప్పించుకున్నారు. బలహీనులుగా ఉండి బలపరచబడి బలహీనను ఉన్నప్పటికీ కానీ బలంగా యుద్ధం చేశారు వాళ్ళు. యుద్ధములో పరాక్రమశాలులై యుద్ధములో పరాక్రమశాలులు వాళ్ళు. అన్యుల సేనలను పారదోలిరి, అన్యుల సేనలను రణరంగం నుంచి పరిగెట్టించారు. ఏమనుకుంటున్నారు? ఊరకనే రాయించాడా దేవుడు వాళ్ళ పేర్లు? నేను ఎక్కడో యూనివర్సిటీ, అది ఎక్కడుందో మనకు తెలీదు, ఆ పేర్లు మనకు తెలీదు. మన యూనివర్సిటీ పేరు ప్రపంచం అంతా తెలుసు. ఆంధ్ర యూనివర్సిటీ గురించి రష్యా వాళ్ళకి తెలీదు. మీకు అర్థమైందా? ఆంధ్ర యూనివర్సిటీ గురించి చైనా వాడికి తెలీదు. ఒక దేశంలో ఉన్నది ఇంకొక దేశానికి తెలీదు. మన దేశంలో ఉన్న వాళ్ళే ఏదో తెలియని దేశాలకు వెళ్ళి అక్కడ డాక్టరేట్లు పొందుతున్నారు, అక్కడ డాక్టర్లుగా చదువుతున్నారు, అక్కడ ఇంజనీరింగ్లు చదువుతున్నారు. ఏ ఇండియాలో లేవా? మరి లేవనే కదా వాళ్ళ ఉద్దేశం. నీ దేశాన్ని నువ్వే అధోగతి పట్టిస్తున్నావు. నీ దేశం పరువు ప్రతిష్టలు నువ్వే పాడు చేస్తున్నావు. ఎందుకు ఇతర దేశాలకు పంపుతున్నావు చదివించడానికి? దేవుని పిల్లలారా, ఇక యోప్తా పేరు చూశారు కదా లిస్టులోను. ఇక యోప్తా గురించి ఏమి రాశాడు? రాజ్యాలను జయించారు. యోప్తా గురించి మొదటి వచనం ఏముంది? యోప్తా పరాక్రమము గల బలాఢ్యుడు. ఊరకనే యోప్తాని దేవుడు ఎంపిక చేయలేదు. ఏదో ఇశ్రాయేలీలు వచ్చి కోరుకున్నారు అనుకుంటున్నారా మీరు? పైన దేవుని సంకల్పం ఉంటుంది. నేను తప్ప ఇశ్రాయేలీలకు రాజు లేడనుకున్నాడు సౌలు. కానీ ప్రజలు కోరుకున్నారు సౌలుని రాజుగా కావాలని. దేవుడు సౌలును రాజుగా చెయ్యలేదు. మన తండ్రి సౌలుని ఇశ్రాయేలు మీద రాజుగా చేయలేదు. అదే ప్రప్రథమ ఇశ్రాయేలీయుల రాజుల చరిత్ర ఆరంభమైంది. దేవుడు సౌలును రాజుగా చేయలేదు, ప్రజలు. ఒరే మనందరిలో చాలా ఎత్తుగా ఉన్నాడురా, 7 అడుగులు ఉన్నాడురా, ఎవరు? సౌలు. అతన్ని మనం రాజుగా చేసుకుందాం. వీళ్ళు ఎన్నుకున్నారు. దేవుడు ఎంపిక చేయలేదు. దేవుడు ఎంపిక చేసిన ప్రప్రథమ రాజు దావీదు. దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు. సమూయేలు, నువ్వు వెంటనే వెళ్ళి యెష్షై కుమారుడైన దావీదుకి తైలాభిషేకం చేయన్నాడు వెళ్ళి. ఎందుకంటే దేవుడు ఎంపిక చేసిన వారిలో అందరూ ప్రయోజకులు, మహావీరులు, పరాక్రమవంతులు. యుద్ధాలు చేశారు, శత్రువులను తరిమి కొట్టారు. అలాంటి దేవుడు ఎంపిక చేసిన వారిని ఈడు లోకలుగా కుట్రలు పన్ని రాజవంశం ముందున్నటువంటి న్యాయాధిపతి తాలూకా భార్యకు పుట్టిన పిల్లలు పరాక్రమవంతుడైనప్పటికీ యోప్తా అతడుని ఎలాగైనా రాజు చేసేస్తారు వీళ్ళు అనుకొని వీళ్ళు
నువ్వెక్కడ ఉండొద్దు, నీకు అధికారం రావడానికి నీకు అర్హత లేదు, అయితే వీళ్ళు ఎప్పటికైనా నాకు అన్యాయం చేస్తారని. తనకు అన్యాయం జరిగితే దేవుడు నన్ను న్యాయాధిపతిగా పెట్టడని ముందుగా ఎరిగినటువంటి దేవుడు ఇది యోప్తా తప్పించుకొని వెళ్ళిపోయాడు. మనం కూడా అవతల శత్రువులు మనల్ని తగలబెట్టేయడానికి వచ్చినప్పుడు నువ్వు ఎలా తప్పించుకోవాలో అక్కడ తప్పించుకోవాలి. ఆ తప్పించుకునే పద్ధతి కూడా దేవుడే నీకు చెబుతాడు. పౌలుని రోమాకు తీసుకెళ్లే ముందు చంపేయాలనుకున్నారు యూదులు. అప్పుడు ఆయన ఎలా తప్పించుకున్నాడు? శిష్యుల ద్వారా ఒక గంపలో కూర్చోబెట్టించుకున్నారు. ఆ కోట ప్రహరీ గోడ నుంచి కిందకు దించేశారు పౌలు గారిని. అలా తప్పించుకున్నాడు పౌలు. పిరికి బందగా పారిపోలేదు. రోమా చక్రవర్తి దగ్గర నిలబడి చెప్పాలనుకున్నాడు. కనుక దేవుడు నియమించిన వారిలో వాడు తప్ప ఎవడబడితే వాడు నియమింపబడిన వాడు కాడు. నా దగ్గర నుంచి చాలామంది వెళ్ళిపోయారండి. వాళ్ళకి చరిత్ర లేదు. వాళ్ళకి చరిత్ర లేదు. ఏం చేస్తున్నారో ఏదో మనకు తెలియదు. ఒక అన్నదానాలు చేసినా, ఒక వస్త్రదానాలు చేసినా, ఒక రక్త తర్పణ చేసినా